శ్రీశైలం మల్లన్న భక్తులను సైబర్ కేటగాళ్లు మోసగిస్తున్నారు. దేవస్థానం పరిధిలో భక్తులకు వసతి గదులను కల్పిస్తాము అని చెప్పి బురిడి కొట్టేస్తున్నారు. ఏపీ టూరిజం వసతి గదుల నకిలీ వెబ్సైట్ తో వేలకు వేలు దోచుకుంటున్నారు. నకిలీ వెబ్సైట్లలో రూమ్స్ బుక్ చేసుకుని శ్రీశైలం వెళ్తున్న భక్తులు మోసపోయారని తెలుసుకుంటున్నారు. శ్రీశైలంలోని ఏపీ టూరిజం కు చెందిన హరిత గెస్ట్ హౌస్ రూమ్లను బెంగళూరుకు చెందిన ఆర్మీ ఆఫీసర్ ఆన్లైన్ పేమెంట్ చేసి బుక్ చేసుకుని శ్రీశైలం చేరుకున్నారు. అయితే వెబ్సైట్ నకిలీది అని సిబ్బంది చెప్పడంతో మోసం బయటపడింది. ఈ మధ్య కాలంలో శ్రీశైల దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లు పోలినటువంటి వెబ్సైట్లు నకిలీ సృష్టించి మనకున్నటువంటి గంగా సదనం, గౌరీ సదనం, మల్లికార్జున సదనం, గణేష్ సదనం ఇవన్నీ కూడా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి మనకు అకామిడేషన్ ఇవ్వడానికి సంబంధించి వసతి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనకు ఎండోమెంట్కు సంబంధించినటువంటి ఒక వెబ్సైట్, దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో ఉంటుంది. ఈ సందర్భంగా భక్తులందరికీ నేను చేసేటువంటి ఒకే ఒక విజ్ఞప్తి, మీరు అధికారిక వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి మీరు నమోదు చేసుకునే క్రమంలో మనకు పేమెంట్ గేట్వే అని చెప్పేసి నమోదు ఆన్లైన్లో అవుతుంది తప్పితే ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు పలానా ఫోన్పే నెంబర్ ఇవ్వటం కానీ ఫోన్పేలో చేయమని చెప్పడం కానీ లేదు. అలాంటి వాటిని ఎటువంటి చూసి కూడా మోసపోవద్దు అనేది మొట్టమొదటి విజ్ఞప్తి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, ఈ శ్రీశైలం నకిలీ వెబ్సైట్ల దందాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి భక్తుల నుంచి మోసాలకు పాల్పడుతున్నటువంటి సైబర్ కేటగాళ్ల వ్యవహారం అంతా కూడా తీవ్ర కలకలం రేపుతుంది. జస్ట్ డయల్ పేరుతో ఒక శ్రీశైలం దేవస్థానంలోని కొన్ని వెబ్సైట్లను పోలినట్లే సేమ్ అలాగే ఫేక్ వెబ్సైట్లను కూడా సృష్టించి ఎవరైనా భక్తులు రూములు కావాలంటే ఈ వెబ్సైట్లకి ఎంటర్ అయ్యి ఒక డయల్ నంబర్ కూడా ఇచ్చారు. ఆ డయల్ నంబర్ కూడా కాల్ చేస్తే ఆ రూములు బుక్ చేసుకోవచ్చు అని కూడా సైబర్ కేటగాళ్లు సేమ్ శ్రీశైలం దేవస్థానం ఒరిజినల్ గా ఉన్నటువంటి వెబ్సైట్లను పోలినటువంటి ఫేక్ వెబ్సైట్లను కూడా సృష్టించి కొంతకాలం నుంచి కూడా ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందినటువంటి ఆర్మీ చీఫ్ ఆఫీసర్ శ్రీశైల దేవస్థానానికి వచ్చేందుకు కూడా అయితే ఆన్లైన్ లో ఈ జస్ట్ డయల్ పేరుతో రూపొందించినటువంటి ఫేక్ వెబ్సైట్లను ఆశ్రయించి వాళ్లకు ఏదైతే డయల్ నెంబర్ కాల్ చేసి రూమ్ కూడా అద్దెకి తీసుకోవడం జరిగితే ఆయన శ్రీశైలం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్లి కౌంటర్ దగ్గరికి వెళ్లి హరిత టూరిజం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రిసిప్ట్లన్నీ కూడా తీసుకెళ్లి అక్కడ చూపించడంతో అయితే ఇది ఫేక్ వెబ్సైట్ లో క్రియేట్ చేసినటువంటి సంబంధించినటువంటి పేపర్స్ కాబట్టి ఇది మేము ఇవ్వలేమని కూడా వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. సో హరిత గెస్ట్ హౌస్ వాళ్ళు కూడా వెంటనే ఈ విషయాన్ని కూడా చూసి అవాకయ్యారు. వెంటనే ఇంకా ఇలాగే వీటిని పోలినటువంటి వెబ్సైట్లు ఇంకా ఏమన్నా ఉన్నాయని సెర్చ్ చేసి ఈ విషయాన్ని కూడా దేవస్థానం అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. దేవస్థానం అధికారులు కూడా ఈ నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆలయ ఈవో శ్రీనివాస్ కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో అయితే భక్తులు కూడా ఒకేటే కోరుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ విభాగం ఎలాగుందో ఈ సైబర్ కేటగాళ్ల ఆట కట్టించేందుకు అలాగే శ్రీశైల దేవస్థానంలో కూడా ఒక విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేసి సైబర్ మోసాలకు నుంచి కాపాడాలని కూడా భక్తులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. నీలిమ. రైట్, థాంక్యూ సుంకన్న.